సమగ్ర కుల సర్వే అంశాన్ని మండలిలో ప్రస్తావించిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినటువంటి అంశం సమగ్ర కుల సర్వే కరెక్ట్గా చేశాము, ఎక్కడైనా చర్చకు సిద్ధం అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది రాష్ట్ర ప్రభుత్వం పోయిన సమావేశాల్లో ఇచ్చినటువంటి బుక్. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 పుస్తకం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సభ్యునికి ఇచ్చింది. ఇందులోనే ముఖ్యమంత్రి గారు చెప్పింది శుద్ధ తప్పు అనేటువంటిది బయటపడ్డది. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఈ బుక్లోనేమో తెలంగాణ జనాభా 4,21,00,000 మంది అని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కులగణన ద్వారానేమో 3,70,00,000 మంది ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క చూస్తే 2023-24 మధ్యలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 14.64 లక్షలు, పర్ క్యాపిటా వచ్చేసి 3.47 లక్షలు. ఇక్కడ 14.64 లక్షల కోట్లు డివైడెడ్ బై 3,47,000 కొడితే తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంతూరో బయటకు వచ్చింది. ఈ కంక్లూజన్, ఈ లెక్కలు కూడా చూసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 3,70,000 ఉన్నారు అని బీసీలను మరీ ముఖ్యంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడడం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఇదే పుస్తకంలో లెక్కలు చూసుకుంటే చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఇగో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు 58 లక్షల మంది ఉన్నారు. ఇలా ఓటు లేదు. ఈ పుస్తకమే ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు, ఆయన సర్వే తప్పని చెప్తా ఉంటే ఇంకా మనం ఎన్ని చెప్పినా వేస్ట్. ఇగో ఇంటర్మీడియట్ చదివే పిల్లలు 4,77,000 ఉన్నారని ఇలానే చెప్పినాం. 0 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు దాదాపు 14,71,000 మంది ఉన్నామని ఇన్నే చెప్తా ఉన్నాం. ఓటు హక్కు ఉన్న వాళ్ళు 3,32,00,000 మంది అని చెప్తా ఉన్నాం. ఇప్పటికే 4 కోట్లు దాటిపోయాయి. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఆ లెక్క అవుట్లుక్ ప్రకారం, గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 2023-24లో 14,64,000 కోట్ల సంపద ఉందని చెప్పినాం. దాన్ని 3,47,000 చొప్పున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు పంచినామని చెప్పినాం. అది డివైడ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 4,21,90,201 మంది ఉన్నారన్నట్టుగా తెలిపోయింది లెక్క. ఇక రెండో అంశం చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో 3,54,77,554 మందిని ఎమ్యునరేట్ చేసినాం మేము, ఇంకో 16 లక్షల మంది ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఇది కలిపితే 3,70,000 మంది అవుతారు. మరి 3,70,000 మంది అనే సర్వేలో చెప్తావు, ఈ బుక్కులనేమో 4,21,00,000 మంది ఉన్నారని చెప్తావు. మరి ఈ 51 లక్షల మంది ఎటుపోయారు? తప్పిపోయి రైలు తెలంగాణ రాష్ట్రంలో. ఈ 51 లక్షల మంది డెత్ సర్టిఫికేట్లైనా చూపెట్టాలి, లేకపోతే అలా గోరీలు ఏడున్నాయో చూపెట్టాలి. తప్పుడు సర్వే చేసి దేశానికి ఆదర్శవంతమైన సర్వే అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆ 42% రిజర్వేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ పోరాటం దాకా ఎక్కరబడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో మంచి టర్మ్సే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మా బీసీ ప్రజల అండదండలు పెద్దగా అవసరం లేకుండానే 42% రిజర్వేషన్ తీసుకొస్తాడని నమ్ముతా ఉన్నాం. కానీ సేమ్ టైం 42% రిజర్వేషన్ కోసం బీసీ సమాజం కూడా మాతో అండగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంట ఉండి ఆ 42% రిజర్వేషన్ తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈ తప్పుడు లెక్కలతోటి పోతే హైకోర్టు గేట్ కానే చింపేస్తారు ఈ కాగితాలు, మనం చేసిన సర్వే కాగితాలు. ఇంకా నేనన్న స్టూడియోలో కాలబెట్టినా కానీ గేట్ కానే చింపేస్తారు అవి ఆడికి పోతే. జర యాక్యురేట్ లెక్కలతో పోయి బీసీల పట్ల ప్రేమ చూపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.